ఎన్డీఏ పాలనలో భారత ఆర్థిక శక్తిగా ఎదుగుతోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. మోదీ సర్కార్ హెల్త్ సెక్టార్కు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు సెంట్రల్ మినిస్టర్ నడ్డా. బీహార్లో 125 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందించనున్నట్లు ప్రకటించారు ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్. బస్తర్ ఏరియాలో నక్సలిజం అంతం చేశామన్నారు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి. ప్రధాని మోదీ పాలనలో ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. జైపూర్లో జరిగిన రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో పాల్గొన్నారు. 11 ఏళ్ల మోదీ పాలనలో 60 కోట్ల మంది పేదలకు పక్కా ఇండ్లు, ఫ్రీ రేషన్ అందించినట్లు చెప్పారు. గత యూపీఏ పాలనలో దేశంలో నిత్యం ఉగ్రదాడులు జరిగేవన్నారు. ఎన్డీఏ పాలనలో దేశం సురక్షితంగా మారిందని చెప్పారు అమిత్ షా. मोदी जी ने सर्जिकल स्ट्राइक की, पुलवामा में हमला हुआ, एयर स्ट्राइक करी और पहलगांव में हमला किया. ऑपरेशन सिंदूर कर पाकिस्तान के घर में जाकर आतंकवादियों के परछत्ते उड़ा दी कि भारत के नागरिक, भारत की सेना और भारत की सीमा इसके साथ छेड़खानी नहीं करते, वरना नतीजे भुगतने पड़ते हैं. ఎన్డీఏ సర్కార్ వైద్య ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఆయుష్మాన్ భారత్తో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతోందన్నారు. 11 ఏళ్లలో ప్రసూతి, శిశు మరణాలు భారీగా తగ్గించామని చెప్పారు. సమగ్ర చర్చల తరువాత నేషనల్ హెల్త్ పాలసీ 2017 రూపొందించినట్లు చెప్పారు నడ్డా. तो हमने क्या किया? प्रिवेंटिव, प्रमोटिव, क्यूरेटिव, पैलिएटिव, रिहैबिलिटेटिव, जेरियाटिक, सबको जोड़ा. अब हमारी सबकी उम्र बढ़ रही है तो हमारे को जेरियाटिक केयर की तरफ ध्यान देना पड़ेगा. हमारे बुजुर्गों की संख्या बढ़ेगी. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు సీఎం నితీష్ కుమార్. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. జూలై నెల కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదన్నారు సీఎం నితీష్. ఛత్తీస్గఢ్లోని బస్తర్ ఏరియాలో నక్సలిజం అంతరించిందన్నారు ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్ సాయి. భద్రతా దళాలు ధైర్య సాహసాలతో అక్కడి ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారని చెప్పారు. బీజాపూర్కి చెందిన యువత శాసనసభను సందర్శించడం సంతోషంగా ఉందన్నారు సీఎం విష్ణుదేవ్ సాయి. और नक्सलवाद अंतिम सांस वहां पर ले रहा है. जिस तरह से लगातार ऑपरेशंस में हमारे सुरक्षा बल के जवानों को सफलता मिल रही है, तो इस तरह से कि एक्सपोजर उस क्षेत्र के लोगों को लगातार मिल रहा है और सरकार देने का काम कर रही है. और निश्चित रूप से अब उस क्षेत्र में भी नक्सलवाद समाप्ति की ओर है और विकास की गंगा उधर हम लोग बहाएंगे. ఢిల్లీలో కాలుష్య నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు ఆ రాష్ట్ర సీఎం రేఖా గుప్తా. ఇప్పటికే యమునా నది క్లీనింగ్ ప్రారంభమైందన్నారు. త్వరలోనే ఢిల్లీలోని డీటీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు పింక్ టికెట్ల స్థానంలో పింక్ కార్డులు అందిస్తామన్నారు రేఖా గుప్తా. अपनी दिल्ली की बहनों के लिए पिंक टिकट की जगह पिंक कार्ड और एक्चुअल में जितनी बहनें यात्रा करेगी उतनी ही पेमेंट सरकार दे. इसमें किसी तरीके का कोई भ्रष्टाचार न हो, ये तैयारी भी सरकार ने कर ली गई है. ప్రధాని మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా తయారైందన్నారు బీజేపీ నేతలు. దేశంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయని చెబుతున్నారు కాషాయ లీడర్లు.